ఉదయకాలం అందు మరి ఇక్కడ చూసినట్టయితే రెండో వచనం మూడో వచనం విషయం ప్రత్యేకంగా మనం చూస్తే మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక షేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు 6 దినాలు ముందే ఎందుకో మరి అక్కడంతా అంతకుముందు మనం పైన చూస్తే ఆయనను వీళ్ళందరూ వెతుకుతా ఉన్నారు. ఎప్పుడు ప్రధాన యాజకులు కానీ ఎప్పుడు ఆయనను పట్టుకోవాలన్నా, ఎప్పుడు ఆయనను చంపాలన్నా అనే ప్రయత్నంలో అవతల ఉన్నప్పుడు లాజరు అది యేసు ప్రభు ఏమనుకున్నాడంటే ఎక్కడికి వెళ్ళాలా అని అనుకొని ఈ బేతనీలో ఉన్న ఈ లాజర్ ఇంటికి వచ్చింది. లాజర్ ఇంటికి రావడం అనేది అంటే మనకు తెలుసు, ఆయన ఎక్కువ మటుకు అక్కడికి వస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ పరిస్థితిలో ముందుగానే ఆ యొక్క పండుగకు ముందే, పస్కా పండుగకు 6 రోజుల ముందే అక్కడికి వచ్చిండు. ఎందుకో మరి దేవుని చిత్తం ఏంటో కానీ ఆయన అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేసిండ్రు. అంటే అంటే దే వాంటెడ్ టు ఆనర్ హిమ్ జస్ట్ ఆనర్ చేయడానికి దే అరేంజ్డ్ ఎ బిగ్ బ్యాంక్వెట్. పెద్ద భోజనం అంటే మంచి భోజనం తయారు చేయాలని చెప్పి చేసిండ్రు. అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయనతో కూడా ఆయన శిష్యులు ఉండవచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు అక్కడ. కానీ ఆ చేసిన భోజనం మాత్రం చాలా మంచిది. ఇట్స్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్. ఒక గెస్ట్ కు మనం ఏ విధంగా ఆనర్ చేస్తాం, మనం ఈ దినాలలో మనం చూస్తే గెస్ట్ వస్తే దుప్పటి కప్పుతున్నాం, దండ వేస్తున్నాం, ఒక షాలో కప్పుతున్నాం, దండ వేస్తున్నాం. అంటే ఏదో ఒకటి మనం ఎవరు వచ్చినా కూడా మనం ఇప్పుడు వాట్సాప్లలో కూడా చూస్తున్నాం ఏంటంటే ప్రతి చోట దుప్పట్లు కప్పుతా ఉన్నారు. ఒక రకమైన పూజ. అన్న కూడా నా బర్త్డే అయితే అందరు వచ్చి ఏదో ఒకటి కప్తా ఉన్నారు. వద్దంటే కూడా కప్తా ఉన్నారు, దండేస్తా ఉన్నారు. ఇది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మర్యాద. కానీ అప్పుడు మంచిగా ఆయనను ఆనర్ చేసి భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నది 2 సిస్టర్స్, ఒక బ్రదర్. అంటే ఈ లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత జరిగిన యొక్క ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం. అక్కడ మార్తనేమో ఉపచారం చేస్తుంది, లాజరేమో ఆయన కూడా ఒక గెస్ట్ లాగా యేసు ప్రభుతో పాటుగానే కూర్చున్నాడు. కానీ మరియా ఆలోచన చూడండి, వీళ్ళంతా ఇది చేస్తా ఉంటే ఆమె ఒక అత్తరు మంచిది, ఒక మంచి కాస్ట్లీ, అంటే 300 దేనారాలు అని అంటున్నాడు ఆయన. అంటే అంత ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్ ఆమె తీసుకొని వచ్చింది. అది మంచి జటమాంసి అని అంటారు, అని ఏదో జటమాంసి అత్తరు, అచ్చ జటమాంసి, మిక్కిలి విలువ గల అత్తరు ఆమె తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోసింది. గెస్ట్ ఆఫ్ ఆనర్. చూడండి,
ఎంత ఎంత త్యాగం ఆమె చేసింది. అన్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పొచ్చు. ఆమె చేసిన త్యాగం ఎటువంటిది అక్కడ మనం గమనిస్తే. మరి ఆమెకి అటువంటి మనసు ఎట్లా వచ్చింది? వాళ్ళు చేస్తున్నది భోజనం చేస్తున్నారు. భోజనానికి మంచి ఏర్పాట్లు, మంచి భోజనం చేసి ఉండొచ్చు. ఇంకేమేమో దాంట్లో ఏర్పాటు చేసినారో ఆ భోజనం విషయంలో మరి అది ఈ దినాలలో మనం చూస్తే అది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఇవన్నీ అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఇవన్నీ బయటికి రాలేదు. అక్కడ అక్కడ వచ్చింది ఏంటంటే గెస్ట్ ఆఫ్ ఆనర్ చేసింది. ఆమె చేసింది ఏంటంటే ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి షేరున్నర అత్తరు బుడ్డి అంటే ఒక స్ప్రే చేసినట్టు కాదు, ఒక ఇట్లా పోసి జగ్గుతోని కాళ్ళ మీద పోసి కాళ్ళు తల వెంట్రుకలతో చూసి తుడిచినట్టుగా ఇక్కడ వాక్యంలో మనకు బయలుపరుస్తుంది. ఇక్కడ ఏంటి మన మనం ఏం గమనిస్తున్నాం? ఎందుకు ఆమె అంత ఎక్స్పెన్సివ్ తీసుకొచ్చింది? ఆమెకు అటువంటి మనసు ఎందుకు కలిగింది? అక్కడ అంతకుముందు ఇంకొక యాక్ట్లు చూస్తుంటే యేసు ప్రభు మార్త ఉపచారం చేస్తూ, మార్తది ఎప్పుడు రోలు ఉపచారం చేస్తుంది. మరి ఇక్కడ మరియ చూస్తే యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నట్టుగా జాగ్రత్తగా విన్నట్టుగా ఇంతకు ముందు ఒక సందర్భంలో చూస్తున్నాం. ఇక్కడ మరియ యాక్ట్ ఏంటంటే ఒక పెద్ద అత్తరు బుడ్డి తీసుకొచ్చి కాళ్ళ మీద పోసి దాన్ని చూసి చూడండి, మనం ఒక దండ తెస్తే తలకేస్తున్నాం, ఒక షాలో తెస్తే మన శరీరాన్ని కప్పుతున్నాం. కానీ మరియ తలంపు, మరియ ఆలోచన ఆయన పాదాలకు పోసి తుడుస్తుంది. అంటే ఆయన పాదాలు ఎంత విలువైనవి ఆమె దృష్టిలో. ఆయన పాదాలకు పోసిన ఆ యొక్క అత్తరు పాదాలతో కడుగుతుంది. పాదాలతో కడిగినట్టుగానే పాదాల మీద పోసి తల వెంట్రుకలతో చూసి అటువంటి త్యాగం అంటే అంత విలువైంది. ఒకవేళ మనం చూస్తే అక్కడ ఒక శిష్యుడు అంటుండు, ఇది 300 దేనారాలకి అమ్మి ఈదలకు ఇయ్యొచ్చు కదా అంటే, ఒకవేళ ఇక్కడ ఉన్న మనమే అక్కడ ఉంటే ఏమంటుంటేమో మరి తెలియదు. ఒకవేళ నేనే అక్కడ ఉండుంటే మరి నేనేమంటుంటేనో, ఇది అంత వేస్టా, కాళ్ళ మీద ఎందుకు పోయాలా, ఇంత విలువైంది కాళ్ళ మీద ఎందుకు పోయాలా, ఎక్కడో దేనికో అవసరమైన దానికి వాడొచ్చు కదా. మనం ఒక అత్తరు తీసుకుంటే ఒక కొంచెం కొంచెం డ్రాప్స్ మనం వాడతాం, లేకపోతే కొంచెం చిన్న స్ప్రే మనం వాడుకుంటాం. అదే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాని ప్రభావితమే ఎంతో ఉంటుంది. కానీ ఇక్కడైతే ఆమె పోషింది కాళ్ళ మీద విలువగల జటమాంసి అత్తరు ఒక షేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదాలకు పూసి పోసింది. ఇట్లా మొత్తం దాని మీద పోసి ఇట్లా పూసి తల వెంట్రుకలతో తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ శిష్యుడు అన్న మాటకు యేసు ప్రభు ఏమంటుండంటే, ఈమె చేసింది ఉత్తమమైనది, ఆమె చేసిన త్యాగము ఉత్తమమైనది. అంటే అది అటువంటి ఉత్తమమైన త్యాగమును చేసినప్పుడు అక్కడ ఉన్న శిష్యుడు ఆ మాట మాట్లాడి, శిష్యులలో ఒకడు, ఆ వేరే శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళేం మాట్లాడతలేరు, కానీ ఈయన ప్రత్యేకంగా మాట్లాడిండు. కొంతమంది మనం కూడా ఈ ప్రస్తుత దినాలలో మనం చూస్తూ ఉంటే కొన్ని సందర్భాలలో ఇది కాదు, ఇట్లా చేసి ఉండొచ్చు, ఈ విధంగా చేసి ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మార్త చేసింది మాత్రం ఉత్తమైన త్యాగం, ఉత్తమైనది. ఇట్స్ అంటే యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ఎటువంటిది అనంటే చాలా ఉత్తమైంది. ఆ సాక్రిఫైస్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అంటే,
అది రుద్దడం ద్వారా ఇల్లంతా గమ 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 అయిపోతుంది. అంత వాసన ఇల్లంతా. ఇంకా నేననుకుంటా అవతల ఇంటోళ్ళకి కూడా వాసన కొట్టుంటది. చేపలు వేపినప్పుడు ఎట్లా వాసన బయటకు పోతుందో అంతకంటే ఎక్కువ ఈ వాసన ఇల్లంతా నిండి బయటికి పోతుంది. ఒక్క చేసిన త్యాగము ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, దాని ప్రభావితము ఇంకొకరికి వ్యాపిస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఎటువంటి త్యాగాలైతే మనం చేస్తున్నామో అవి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి. అవి ప్రభావితమై ఆ ప్రభావితం ద్వారా ఇతరులు ఏం తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఆ ప్రభావితం ద్వారా మనం అనుకోవచ్చు దాని ఆ సాక్రిఫైస్ అనేది చాలా గొప్పది, చాలా విలువైంది. ఈరోజు కూడా మనము చర్చిలలో ఇస్తున్నాం అంటే ఏదో కొంత చిన్న చిన్న నోట్స్ మనం వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మరియా మళ్ళీ ఇంత విలువైంది ఎందుకు ఆలోచన చేసింది, ఇంత విలువైంది. కానీ ప్రభువుకు తెలుసు అది ఆయన ఫ్యూనరల్ కొరకు సిద్ధపాటు చేస్తున్నది. ఫ్యూనరల్కి ఇప్పుడు యేసుక్రీస్తు శిలువకు వెళ్ళిన తర్వాత ఎవరేం చేయలేరు. కానీ ఆమె ముందుగానే ఆయనను తన ఫ్యూనరల్కు సిద్ధపాటు చేస్తుందని ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రిపరేషన్ ఫర్ హిస్ ఫ్యూనరల్, ప్రిపరేషన్ ఫర్ హిస్ ఫ్యూనరల్, ముందుగానే ఆ యొక్క పరిచర్య ఆమె చేస్తుంది. ఆమెకు ఆ తలంపు ఆ విధంగా వచ్చింది. ఆ తలంపు ద్వారా ఈ మరియ చేసిన ఈ యొక్క ప్రక్రియ, ఈ త్యాగం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఎంత విలువ కలిగినది మనం ప్రభుకి ఇయ్యాల. ఆయన శరీరానికే కాదు, ఆయన పాదాలు ఎంత విలువైనవి, ఆయన నడిచిన ప్రతి చోట ఏ విధమైన అద్భుతాలు జరిగినాయి అని ఆమె తనకు తాను తగ్గించుకొని ఆ అత్తరు శరీరానికి పూయకుండా పాదాలకు పోసి పాదముల దగ్గర కూర్చొని ఆమె ఎంట్రుకలతోని కాళ్ళు తుడిచింది. ఎంత విలువైందంటే ఎంత తగ్గించుకున్నది మరియా, ఎంత తగ్గించుకుని తన ఎంట్రుకలతోనే ఆయన తుడిచింది. అంటే అప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మరియ దృష్టిలో ఆ ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత లోకానికి రక్షకుడుగా తనకు తాను సమర్పించుకోబోతున్నాడు అన్న అన్న తలంపులు ముందే మనం ఊహించవచ్చు. మరి ఆ తలంపు వచ్చింది. ఇక కొంతకాలమే ఆయన మనతోనే ఉంటాడు. అందరూ అది గ్రహింపలేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రహింపలేదు. కానీ మరియ గ్రహించింది, ఈతడు మనతో కొంతకాలమే ఉంటున్నాడు కాబట్టి. అంత విలువైన వస్తువుతోనే ఆయనను ఘనపరిచింది, తన రక్షకుని ఘనపరిచింది. మనము ఎటువంటి త్యాగము ద్వారా లేకపోతే ఎటువంటిది ఇచ్చి మనం ప్రభువును ఘనపరుస్తున్నాం, వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తాం. ఒకవేళ ఆ శిష్యుల్లోకంలాగా ఇది ఇయ్యొచ్చు, ఇంత విలువైంది ఎందుకు అన్నట్టు అనేటోళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు. అతనికి ప్రభువును గణపరుస్తున్నప్పుడు వాడికి ఆ తలంపు ఎందుకు వచ్చింది బీదల మీద? అప్పుడు ఎంతకుముందు ఎన్నో వచ్చినాయి, ఎంతమంది బీదలకు ఇచ్చినట్టుగానో మాట్లాడుతున్నాం. కాబట్టి మనం ఆలోచించాలా అంటే ఇది గ్రేట్ సాక్రిఫైస్. ఈ యొక్క సాక్రిఫైస్ యొక్క ప్రభావము తన ఇల్లంతా వాసనతో నిండింది, మంచి వాసనతో నిండింది. అంతేకాకుండా ఆమె అందుకు ఈ రోజు కూడా
మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే అది దాని ప్రభావం ఏమైపోతుంది అని అంటే, అది ఎంత ప్రేమ, ఎంత కంపాషను, తర్వాత ఎటువంటి కనికరము, ఇటువంటిది అంతా స్ప్రెడ్ అయిపోతుంది. దాని ప్రభావం అంతా మళ్ళీ ఇతరులకు, ఆ గృహంలోనే కాదు, తర్వాత అది జరిగిన తర్వాత, అరే ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అని చెప్పుకోవడం మొదలెట్టింది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం గ్రహించినట్లయితే మరియా ఎటువంటి సాక్రిఫైస్ చేసింది, ఎటువంటి త్యాగం చేసింది, విలువైనది ప్రభు పాదాల దగ్గరికి ఇచ్చి ఆమె తల వెంట్రుకలతో తూడ్చింది. అంటే తనకు తాను తగ్గించుకొని ఆమె పాదాల దగ్గర కూర్చున్నది. కొన్నిసార్లు చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏం ప్రార్థన చేస్తామంటే, నాకు నేను తగ్గించుకుంటున్నా, నేను హెచ్చించుతున్నా అని చెప్తాను. నువ్వు యేసు ప్రభు దగ్గర నువ్వు తగ్గించుకోవడం ఏంది? నువ్వు యేసు ప్రభున దగ్గర తగ్గించుకున్నప్పుడు ఒకరి ఎడలో ఒకరు తగ్గించుకోవాలి. ముఖ్యంగా ప్రార్థనలో నన్ను నేను తగ్గించుకుంటున్నా, నేను హెచ్చిస్తున్నా అనే మాట అక్కడ కాదు. మన తోటివారి ఎదుట మనం ఎట్లా తగ్గించుకో, హౌ వీఆర్ హంబుల్ విత్ అవర్ నైబర్స్, విత్ అవర్ డియర్ వన్స్, హౌ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ హంబుల్నెస్ అనేది చాలా ముఖ్యం. కానీ ఏదో పాదు దేవుని దగ్గర మనం ఎంతటి వాళ్ళం, మనం తగ్గించుకోవడానికి మనం ఎట్లాగా తగ్గించుకొని ఉండాలి. కానీ ఇక్కడైతే మరియా, వారిద్దరి మార్త యాక్ట్ వేరుగా ఉంది, లాజరు యాక్ట్ వేరుగా ఉంది. కానీ మరియా మాత్రం సాక్రిఫైస్ చేసింది, ద గ్రేట్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ ఉన్నందుకే ఈ దినం ప్రపంచం అంతా మరియ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరి చేసిన త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప త్యాగం! ఆమె గమనించింది. మరి ఆమెకు దేవుడు పరిశుద్ధాత్ముడు మరి ఆమెతో మరి ఎందుకు ఈ క్రియ చేసిందంటే, ఆయన ఫ్యూనరల్ కొరకు ప్రిపరేషన్ ముందే అంటున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, చూడండి, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, ఇక చేసుకో, ఎన్ని రోజులు చేసుకుంటావు, నువ్వు ఎంతమందికి బీదలకి ఇస్తావో ఇయ్యి, నీ దగ్గర వేరే పైసలు కూడా ఉన్నాయి, బీదలకి ఇక్కడ ఇచ్చేటియే కాదు, వేరే కూడా ఉన్నాయి. నేనైతే బీదలు ఎప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను మీతో ఉండను. ఆయన దినము సమీపమైంది, ఆయన దినం సమీపమైంది. ఇక ఆయన తన సెలవుకు ప్రిపేర్ అవుతున్నాడు. అది అది ఆయనకు తెలుసు, ఆ గడియ సమీపమై ఉంటున్నదని తెలుసు. కాబట్టి ఆయన అందుకే అంటున్నాడు, ఆమెను ఏమీ అభ్యంతర పెట్టొద్దు, ఆమె చేసింది నా ఫ్యూనరల్ కొరకు సిద్ధపడి. ఇంగ్లీష్లో అయితే అది దట్ ఈస్ ప్రిపరేషన్ ఫర్ ఫ్యూనరల్, ఆయన సమాధి కొరకు అది ముందుగానే సిద్ధపరిచింది అన్నట్టుగా మరి కొన్ని వ్యాఖ్యానంలో ఉన్నది. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దైవజనులారా, మనం గమనించినట్టయితే మరీ చేసిన ఈ యొక్క త్యాగము అనేకులకు వ్యాపించింది. అక్కడ ఉన్న బేతనియా, ఆ గ్రామం అంతా కూడా తెలిసిపోయింది. అయ్యో మరి ఎట్లా చేసిందంట, యేసు ప్రభు వచ్చిందంట, మరి ఎట్లా చేసిందంట అనే మాట అందరికీ తెలిసింది. ఆమె చేసిన త్యాగం అక్కడితో ఆగిపోలేదు. ఈరోజు మనం కూడా మాట్లాడుకుంటున్నాం, మరియా ఈ విధంగా చేసింది. ఎప్పుడో 2000 సంవత్సరాల కింద జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మరి యేసు ప్రభువు కొరకు మనం అటువంటి త్యాగం, ఆయన లెంట్ డేస్
కొన్నిసార్లు ఏదో మాటల్లో ఏడుస్తా ఉన్నారు, తగ్గించుకోవడం కాకుండా మనం ఆయన చెప్పిన వాగ్దానములను, లేకపోతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడవడం ముఖ్యం. ఇప్పుడు ఆయన సేవించడం, అదే అధ్యాయంలో 25వ వచనంలో ఉంది ఏంటంటే, 25వ వచనం, 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఒకవేళ మనం ఆయనను సేవిస్తున్నాం అని చెప్తున్నాం, కానీ ఆయన సేవించినప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయనను మనం హృదయపూర్వకంగా సేవించి ఆయన వెంబడిస్తున్నామో తండ్రి చేత మనం ఘనపరచబడుతుంది. లేకపోతే మనం చేసినది ఇతరులకు కూడా ప్రభావితం అవుతుంది. దట్ ఇన్ఫ్లుయెన్సెస్ టు ద నైబర్స్ అండ్ టు ఆల్ ద పీపుల్ అరౌండ్. ఎటువంటి కార్యాలు చేసినప్పుడు ఇంకా ప్రభావితమై దేశం అంతా, బేతని తర్వాత బెత్లెహేం ఇదంతా తెలిసిపోయింది. మరి మరియా ఎంత గొప్ప త్యాగం చేసింది. అటువంటి హృదయాలు మనకు అనుగ్రహించి మరి మన దేవునికి ఎటువంటి సేవకులముగా ఎటువంటి త్యాగం మనం చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, మనుషులు కొంతమంది ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, లేకపోతే బాగా ధైర్యంగా ఉంటున్నారో, వారికి శ్రమ, వారు ఎటువంటి ఆపోజిషన్స్ ఎదుర్కొంటున్నారు. మరి ఒకవేళ మనం అటువంటి త్యాగానికి సిద్ధమవుతున్నామా మనం గమనించుకోవాలి. లేకపోతే మనం ఇంకొకటి మరి మరియ చేసినట్టుగా మనకున్న దానిలో మనం ప్రభువుకు సమర్పించుకుంటున్నాం. సమర్పించి ఆ యొక్క మరియ ఏ విధమైన ఆ ప్రక్రియ ద్వారా ప్రభావితం చేసిందో, మరి అదే విధంగా మనం కూడా అటువంటి యాక్ట్ చేసినప్పుడు మరి అటువంటి ప్రభావితం మనం కూడా చేసిన వారు అయింటున్నాం. ఇల్లంతా వాసన, ఊరంతా వాసన, దేశమంతా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్. మరి ఈ ఉదయకాలం అందు దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఆ శిష్యుని వలె మాట్లాడకుండా మరి ఆ యొక్క మరియ వలె అటువంటి త్యాగం చేసి దేవుని సిలువకు, ఆ ఫ్యూనరల్కు ఏ విధంగా ఆయనను ప్రిపేర్ చేసిందో అదేవిధంగా మనం కూడా మన పరిస్థితిలో ఆ విధంగా ఉండేటట్టు మరియ మనకు ఒక ఆదర్శం, మరియ మనకు ఒక ఇన్స్పిరేషన్. అటువంటి జీవితం మన లోపల ఉన్నప్పుడు ప్రేమ, కనికరము, దయ ఇతరులకు కనపరుస్తుంది. దేవుడు మనకు అటువంటి జ్ఞానం ఇచ్చి అటువంటి త్యాగం మనం చేయనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండును గాక.